నమస్కారం, నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పుదీనా ఆకుల్ని మనం యూజువల్గా బిర్యానీలో కానీ గ్రీన్ చట్నీలో కానీ ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అయితే నేను ఈరోజు పుదీనాతో ఒక మంచి రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది మీరు అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి కూడా పెట్టుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సో రండి ఇప్పుడు ఈ పుదీనా రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. పుదీనా పచ్చడికి ఫస్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకోవాలి. సో ఒక ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని దీంట్లో నేను 2 టీ స్పూన్ల నూనె పోస్తున్నాను. సో ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, ఈ రెండింటిని ఫస్ట్ వేసి కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం. ఇవి రోస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది ఫస్ట్ మనం వేసుకొని రోస్ట్ చేసుకుందాం. సో వీటిని ఒక 2-3 నిమిషాలు రోస్ట్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని నేను ఒక్కొక్కటిగా దీంట్లో వేయబోతున్నాను. నెక్స్ట్ దీంట్లో 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పీస్ అల్లం తరిగి వేస్తున్నాను. దీంట్లో జస్ట్ కొన్ని ముక్కలు చింతపండు వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఒక 4-5 ముక్కలు వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు అనమాట. నెక్స్ట్ కారానికి దీంట్లో 5 ఎండుమిరగాయలు వేస్తున్నా. మీరు కారం మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొబ్బరి ఇట్లా పచ్చి కొబ్బరిని పీసెస్గా కట్ చేసి దీంట్లో వేస్తున్నాను. జస్ట్ ఇది ఒక 1/2 కప్ ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ రోస్ట్ చేస్తాం, మొదలు పెట్టండి. ఇది ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా వేరే రోటి పచ్చళ్ళు కూడా నేను చేశాను. ఆ లింక్స్ అన్ని కొంచెం డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసి వాటిని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఒక 3 minutes అయిందండి. నెక్స్ట్ దీంట్లో నేను కరివేపాకు వేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 కప్ అనమాట. కొన్ని రబ్బలు వేస్తున్నాను దీంట్లో. వేసిన తర్వాత దీంట్లో 2 కట్టలు అనమాట ఫ్రెష్ పుదీనాకు, చూడండి బాగా ఫ్రెష్గా ఉంది. 2 కట్టలు ఇట్లా బాగా ఆకులు మట్టుకు తీసి వేస్తున్నాను. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది, ఇంగ్రీడియంట్స్ అన్ని మాడిపోతాయి. సరే, ఇది మిక్స్ చేస్తానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకనే మళ్ళీ మిగతా ఆకుల్ని మళ్ళీ వేసేస్తాను. ఆకులు మగ్గినాయి అంటే చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో కొంచెం మగ్గిందనమాట. ఈ మిగతా ఆకులు కూడా వేసేస్తున్నాను. మంచి ఫ్రెష్ వాసన అదిరిపోతుంది ఇక్కడ, పుదీనా ఆకుల వాసన. సో ఇంట్లో యూజువల్గా ఒక రెసిపీ చేసే ముందు, అసలు మీకు చూపించే ముందు నేను ఇంట్లో ఒకసారి ట్రై చేస్తానండి. అసలు ఆ పచ్చడి చేసి తిన్నాను చూడండి, అసలు అద్భుతం అంటే ఎంత అద్భుతంగా ఉందో. చాలా కమ్మగా ఉంది. ఇడ్లీలకి బ్రహ్మాండం, రైస్కి బ్రహ్మాండం. సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళి మీకు పుదీనా ఆకులు ఫ్రెష్గా దొరికితే తప్పనిసరిగా కొనుక్కొని వచ్చి ఈ పచ్చడి ట్రై చేయండి. అసలు చూడండి పుదీనా ఆకు అంతా మగ్గిన తర్వాత అసలు ఎంత తక్కువైపోయిందో. సో మీకు ఇట్లా బాగా రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పాయింట్లో నేను 1 టీ స్పూన్ కలుపు వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి అన్నీ మిక్స్ చేసేయండి. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్గా కూల్ చేసేయాలి. సో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పచ్చడికి ఇంగ్రీడియంట్స్ అంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి కొంచెం బాగా గట్టిగా రుబ్బుకుందాం. సో ఇప్పుడు నేను తీసి ఇంకా కొద్దిగా నీళ్లు పోయిపోతున్నాను, బికాస్ ఇవన్నీ నలగాలి కదా. సో అందుకని ఇంకా కొంచెం నీళ్లు పోస్తే కరెక్ట్గా. సో ఇట్లా స్పూన్తో సైడ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని ఇట్లా కొంచెం మీరు తీసేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోండి. అసలు మిక్సీ జార్ తెలిసిన వెంటనే వాసన భలే కమ్మగా వస్తుంది.
మన పుదీనా రోటి పచ్చడి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ కన్సిస్టెన్సీ చూడండి, బాగా గట్టిగా నేను రుబ్బాను, చాలా తక్కువ నీళ్లు పోసి. అసలు రోట్లో రుబ్బినట్టే. ఆఫ్కోర్స్ రోట్లో రుబ్బితే ఆ టేస్ట్ వేరే, బట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీరు ఉప్పు కారం అంతా మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ పుదీనా పచ్చడిని మీరు ఇట్లానే తినచ్చు, లేకపోతే తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తాలింపు వేయబోతున్నాను, ఎందుకంటే తాలింపు వేస్తే మీకు ఇంకా ఒక ఎక్స్ట్రా 2 రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో పచ్చడిని ఇప్పుడు నేను తాలింపు చేయబోతున్నాను. ఇట్లా తాలింపు గిన్నెలో కొంచెం నూనె పోసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ మినపప్పు వేస్తున్నా. మినపప్పు వేసిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి. ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కరివేపాకు. పుదీనా రోటి పచ్చడి రెడీ అండి. మరి టేస్ట్ చేయాలి కదా. మీకు లంచ్ ప్రిపేర్ చేస్తానికి కానీ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తానికి టైం లేనప్పుడు జస్ట్ అన్నం మాత్రమే మీరు వండుకుంటే ఈ పచ్చడి మీరు మిక్స్ చేసుకొని హ్యాపీగా మీరు ప్యాక్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఇది ఇంత ఈజీ అనమాట. మీరు 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూసేద్దామా. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు నేను తిని మీకు చెప్తాను. నాకు నోరు ఊరిపోతుంది. అసలు ఆ పుదీనా ఫ్లేవర్స్తో పచ్చడి చాలా బాగుంది. మీరు ఈ పుదీనా రోటి పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.